హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడి వాక్యంలోంచి ఈరోజు శ్రేష్టమైన మాట మనం చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. ఇక్కడ ఈ వాక్యంలో ప్రేమ గురించి రాయబడింది. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది, భయపడేవాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడేవాడు కాడు. హల్లెలూయా. ఈరోజు భయము, ప్రేమ ఉంటే భయం ఉండదు, భయం ఉంటే ప్రేమ ఉండదు. భయపడేవాడు, సో ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు, ప్రేమలో భయం ఉండదు, పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. ఈరోజు దేవునికి సన్నిధిలో ప్రభుని పరిపూర్ణంగా మనం ప్రేమించగలిగితే, పరిపూర్ణంగా ప్రభుని ఆరాధించగలిగితే దేని విషయంలో కూడా మనం భయపడట్లేదు. ఆదాము అవ్వ యేసుక్రీస్తు ప్రభు అదే దేవాది దేవుణ్ణి వారు ఆరాధించేటప్పుడు, వారితో మాట్లాడినప్పుడు ఎక్కడా భయం లేదు. దేవుడు సాక్షాత్తు సర్వ సృష్టికర్త ఆయన వచ్చి ఆదాము అవ్వతో మాట్లాడుతూ ముచ్చటిస్తున్నప్పుడు ఆదాము అవ్వ ధైర్యంతో ప్రేమతో వారు మాట్లాడేవారు. ఎప్పుడైతే పాపం వచ్చిందో వారిలో భయం వచ్చింది. ఎప్పుడైతే పాపం ఎంటర్ అయిందో పరిపూర్ణమైన ప్రేమ పరిమితమైపోయింది. ఈరోజు ఈ వాక్యం వింటున్న మనమందరం కూడా ఈరోజు ప్రభుని ప్రేమిస్తున్నాము అని అంటున్నారే కానీ భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? భయపడే పనులు మీరు చేశారు కాబట్టి భయపడుతున్నారు. దేవుని పరిపూర్ణంగా మీరు ప్రేమిస్తే భయపడే పనులు మీరు చేయరు. అంటే మీరు సమస్యలో పడేది, శోధనలో పడే పనులు మనం చేయము. ఎప్పుడో తెలుసా? దేవుడి పరిపూర్ణంగా మనం ప్రేమించాం. ఎందుకంటే పరిపూర్ణంగా మనం ప్రేమించే విషయంలో ప్రభుని బాధ పెట్టం. ఈరోజు మనము తప్పు చేశామంటే ఆ రోజు ఆదాము అవ్వ పట్ల వారు చేసిన పని వల్ల ప్రభు దుఃఖపడ్డాడు, బాధపడ్డాడు. ఈరోజు ప్రభుని బాధపడుతున్నారా? బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది, క్రీస్తుని మరలా సిలువ వేస్తున్నారట, బాహాటముగా మరలా సిలువ వేస్తున్నారట. ఈరోజు మనము కూడా భయపడుతూ మనం ఉంటున్నామంటే దేవుడు పరిపూర్ణంగా దేవుని ఆరాధన చేయట్లేదు, దేవుని పరిపూర్ణంగా మనం నమ్మట్లేదు, ప్రేమించట్లేదు, ఆరాధన చేయట్లేదంటే మనలో ఏముంది? పాపం ఉంది. పాపం ఉన్నప్పుడే వాడు పరిపూర్ణంగా దేవుని ఆరాధించలేడు. పాపం ఉన్నప్పుడే పరిపూర్ణంగా దేవుని ప్రేమించలేడు. ఎందుకంటే ఆయన పరిపూర్ణుడు, ప్రేమాపూర్ణుడు ఆయన. హల్లెలూయా. ఈరోజు పరీక్షించుకుందాం. ఈ దినము ఈ డైలీ బ్రెడ్ లో ఎవరికి వారుగా పరీక్షించుకుందాం. ఎందుకు నేను ఎక్కువసేపు ప్రార్థన చేయలేకపోతున్నాను? ఎందుకు నేను ఎక్కువ వాక్యం చదవలేకపోతున్నాను? ఎందుకు వాక్యంలో నాకు బోర్ ఎందుకు కొడుతుంది? ప్రార్థనలో బోర్ ఎందుకు కొడుతుంది? మందిరానికి వచ్చినప్పుడు బోర్ ఎందుకు కొడుతుంది నాకు? అంటే క్రీస్తుని పరిపూర్ణంగా నేను ప్రేమించట్లేదు. ప్రభా, నేను పరిపూర్ణంగా నేను ప్రేమించాలి. నీ సన్నిధిలో అధిక సమయం నేను గడపాలి, ఎక్కువగా నీ వాక్యం చదవాలి, ఎక్కువగా వాక్యం ధ్యానించాలి. తద్వారా ప్రభుని ప్రేమిస్తాం. ఈరోజు వాక్యం మనమందరం కూడా ఎవరికి వారు పరీక్షించుకుందాం. ప్రభు మీకు అందరికీ సహాయం చేస్తాడు, పరిపూర్ణమైన ప్రేమలోకి వచ్చేలాగా సహాయం చేస్తాడు. పరిపూర్ణమైన ప్రేమ వచ్చినప్పుడు భయపడతావులేదు. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఈరోజు ఈ వాక్యం విన్న మీరందరిలో కూడా ప్రభా, ఇదిగో నేను ప్రేమిస్తానయ్యా, పరిపూర్ణంగా ప్రేమిస్తానయ్యా. ఈరోజే ఇప్పుడే ఈ క్షణంలోనే ఒక తీర్మానం చేసుకొని ప్రార్థన చేయండి. దేవుడు పరిపూర్ణమైన జ్ఞానము, పరిపూర్ణమైన ఆశీర్వాదం, పరిపూర్ణమైన ప్రేమ ఆయన మీ మీద కుమ్మరించును గాక. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.